బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ లో 14 నెలల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతకంగా బాలుడి తలపై బండరాయితో మోద్పి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. బాలుడు మహారాష్ట్ర బిలోలికి చెందిన వాడుగా గుర్తించారు. మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడు మిస్సింగ్ కాగా సాయంత్రం ఉమెన్స్ కాలేజ్ రోడ్డు దగ్గర ఆ బాలుడు విగత జీవిగా కనిపించాడు. బిలోలోకి చెందిన కమలాబాయి భిక్షాటన చేస్తూ రాత్రి రైల్వే స్టేషన్ నిద్రపోయిందని, మెలకు వచ్చాక చూడగా బాలుడు లేకపోవడంతో తమకు సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు. విచారణ చేస్తున్న సమయంలో చనిపోయిన బాలుడిని గుర్తించడం జరిగిందన్నారు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈరోజు పొద్దున ఆల్మోస్ట్ 3 గంటల ప్రాంతంలో కమలాబాయి అనేట ఆమె మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు మిస్ అయ్యిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఎక్కడ అయిందని చెప్పేసి వెరిఫై చేస్తే ఆమె రైల్వే స్టేషన్లో రాత్రి పడుకున్నది. 1 గంట ప్రాంతంలో ఆ పడుకున్న దగ్గర నుంచి బాబు కనిపించలేదని చెప్పేసి ఆమె ఓరల్గా చెప్పడం జరిగింది. దాంతో మేము వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో ఈ చనిపోయిన బాబు ఆచూకీ తెలవడం జరిగింది. దాంతో ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ చూసిన దాని ప్రకారము తల మీద కొట్టి చంపినట్టుగా కనబడతా ఉన్నది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. వీళ్ళు ప్రాపర్గా వచ్చి బిలోలికి సంబంధించినటువంటి వ్యక్తులు భిక్షాటన చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. దాంట్లో భాగంగా నిన్న ఈ ఫెస్టివల్కి సంబంధించి ఆడుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మొత్తం టోటల్ 6 మెంబర్స్ విత్ చిల్డ్రన్స్ తోటి కూడా రావడం జరిగింది. నిన్న పొద్దున దాదాపు 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి రీచ్ అయినారు. నిన్న వాళ్ళు ఏదైతే వచ్చిన పని ఏదైతే ఉందో అది చూసుకొని రాత్రి వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత మందు తాగి రైల్వే స్టేషన్ దగ్గర పడుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఈ 1 o'clock ప్రాంతంలో వీళ్ళు మిస్ అయినట్టుగా అబ్బాయి మిస్ అయినట్టుగా తెలిసింది వాళ్ళకి. మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్? అవునండి, మా దగ్గర మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ అయింది.